ఆర్టీవీ వరుస కథనాలతో మస్కట్లో చిక్కుకున్న బాధిత మహిళ కుమారి ప్రస్తుతం స్వదేశానికి తిరిగి వచ్చారు. పెనుమంట్ర మండలం మార్టేరులోని కుమారి గతంలోనే మస్కట్ దేశం వెళ్ళింది. అయితే ఇక్కడ చెప్పిన పని ఒకటి, అక్కడ చేసే పని ఒకటి కావడంతో ఆమె అక్కడి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ఎవరైతే కుమారి తన అన్నయ్య ఉన్నారో విజయ్ అధికారుల చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ తిరగడంతో ప్రస్తుతం ఆమె స్వదేశానికి చేరుకుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి మనం ఆర్టీవీ ద్వారా అనేక కథనాలను కూడా ప్రచురించాం. ప్రస్తుతం బాధితురాల కంటే ముందు ఎవరైతే బాధిత మహిళ కుమారి అన్నయ్య విజయ్ ఉన్నారు, తన చెల్లెల కోసం అధికారుల చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ దాదాపు 3 నెలలు తిరగడంతో తన చెల్లి స్వదేశానికి చేరుకుంది. ప్రస్తుతం విజయ్ను మొదటగా మాట్లాడిద్దాం, తర్వాత బాధితురాలి మాటలు విందాం. అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడారు, అసలు నకిలీ ఏజెంట్ల వల్ల ఆమె పడ్డ ఇబ్బందులు ఏంటి, అక్కడ ఆమె ఎటువంటి ఇబ్బందులు పడింది, స్వదేశానికి ఏ విధంగా వచ్చిందని అయితే ఆమెను అడిగి తెలుసుకుందాం. మొదటగా తన కుమారి అన్నయ్య విజయ్ని అడిగి తెలుసుకుందాం. మీరు గతంలో కూడా అధికారుల చుట్టూ తిరిగారు, మేము కూడా అనేక కథనాలు ప్రచురించాం. మీ సిస్టర్ ప్రస్తుతం మీ ఇంటికి వచ్చింది, మీకు ఏ విధంగా ఉంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి సార్. ఇప్పుడు మార్టేరు పెనుమంట్ర మండలం అండి. మార్టేరు పెనుమంట్ర మండలం పశ్చిమ గోదావరి జిల్లా అండి. మా కుటుంబానికి, మా చెల్లికి ఎంతో రుణపడి ఉంటామండి. ఆర్టీఓ వారు మాకు చాలా సాయం చేశారండి. మా కుటుంబం చాలా హ్యాపీగా ఉందండి. మా చెల్లి చాలా కష్టాలు పడిందండి అక్కడ. ఇప్పుడు డిపార్ట్మెంట్ వారు, కలెక్టర్ వారు, డిఎస్పీ, ఎస్పీ గారు, డిపార్ట్మెంట్ వారు అందరూ, పోలీసు వారు, డిపార్ట్మెంట్ అందరూ హెల్ప్ చేసి పెట్టి మాకు చాలా న్యాయం చేసి పెట్టారండి. మా చెల్లి మా ఇండియా వచ్చిందని, మా చెల్లి మాకు క్షేమంగా వచ్చింది. మాకు చాలా హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా ఆర్టీఓ వారు మాకు న్యాయం చేసి పెట్టి మా కుటుంబాన్ని ఎంతో రుణపడి ఉంటామండి. ఈ ఆర్టీఓ లేకపోతే మా చెల్లి మట్టుకి ఇండియా మట్టుకి రాదండి. మాకు చాలా హెల్ప్ చేసి పెట్టారండి. మా కుటుంబం అంతా, మా చెల్లి మొత్తం అందరూ మా ఆర్టీఓకి రుణపడి ఉంటామండి. ఎంతో హ్యాపీగా ఉంది సార్. ఇదిగో మా చెల్లి ఇండియా వచ్చిందండి సార్. మా చెల్లి క్షేమంగా ఇంటికి వచ్చిందండి. కొంచెం బాగోలేదండి, కొంచెం ఆరోగ్యం గట్ట పరిస్థితి బాగోలేదండి. ఆ పిల్ల అక్కడ 8 నెలలు కష్టపడిందండి. అక్కడ జీతం లేదు, ఏమీ లేదండి. అక్కడ వత్త పాస్పోర్టు, తర్వాత డబ్బులు గట్ట అన్నీ తీసేసుకునండి. ఉత్తి చేతులతో, ఖాళీ చేతులతో పంపించేశారండి. వచ్చేప్పుడు ఈ నెల 9వ తారీఖున వచ్చిందండి. ఇప్పుడు వచ్చి ఇంచుమించు ఒక 18 రోజులు అవుతుందండి సార్. మీకు రుణపడి ఉంటాను మొత్తం మా కుటుంబం అంతా. గవర్నమెంట్ గతంలో మనం ఒక రోజు వీడియో కాల్లో మాట్లాడాం ఇక్కడ నుంచి, ఆ అవునండి. తర్వాత రోజు నుంచి అసలు ఫోన్ కాంటాక్ట్ లేదు ఆమె నుంచి. లేదండి. అంటే అప్పటి నుంచి ఎక్కడ ఉంది ఆమె? అప్పటి నుంచి అండి అక్కడ మస్కట్లోనండి పోలీస్ స్టేషన్లో మన పోలీస్ స్టేషన్ జైల్లో ఉందండి. జైల్లో పెట్టి అక్కడక్కడ కేసు పెట్టి అక్కడ ఆ పిల్లని అక్కడ కోర్టులో ఉంచారండి. అక్కడి నుంచి జైలు నుంచి కోర్టు నుంచి జైలుకి తీసుకురావటం, అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ ఆర్టీఓ వారు మళ్ళీ రియల్ వేయడం వల్ల ముందు రియల్ వేసారండి ఆర్టీఓ రియల్ వేస్తే అది రియల్ తీసేశారండి. మళ్ళీ తర్వాత ఏం చేశారంటే మళ్ళీ ఆర్టీఓ వారు ఏమంటే మా చెల్లి ఇంకా రాలేదు, ఇప్పటికే 4 నెలలు అయిపోతుందని చెప్తే మళ్ళీ రియల్ ఆర్టీఓ వారు మళ్ళీ వేస్తాం వల్ల మళ్ళీ రియల్ అవ్వటం వల్ల ఆ యూట్యూబ్ రియల్ సెల్లో గట్రా రియల్ అవ్వటం వల్ల మళ్ళీ మా చెల్లి బయటకు వచ్చిందండి. ఆర్టీఓ వాళ్ళ దయ వల్ల మా చెల్లి క్షేమంగా ఇంటికి వచ్చిందండి. బాధితురాలు కుమారితో మాట్లాడదాం. మొదటిగా అసలు అక్కడ ఆమె కొన్ని విషయాలు అయితే మనతో ఇంతకుముందు చెప్పారు. ప్రస్తుతం ఆ మాటలు విందాం. అక్కడ ఒక మహిళ పొట్ట చేత పట్టుకుని అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు బయట దేశస్తులు పెట్టే బాధలు చాలా వర్ణనాతీతం అని చెప్పాలి. బాధిత మహిళ కుమారి ఉన్నారు. అసలు మీరు ఎప్పుడు వెళ్ళారు, ఇక్కడ చెప్పిన పని ఏంటి, అక్కడ చేసింది ఏంటి? ఇక్కడ క్లీనింగ్ అని వెళ్ళానండి నేను. క్లీనింగ్ అని అంటే అక్కడ వంటకు పెట్టారండి, పెద్ద వంటకు పెట్టారండి. ఒక 50 మందికి 60 మందికి ఉండేలాగా మస్కట్లో పెడతండి. అక్కడ నేను వంట చేశానండి. అక్కడ క్లీనింగ్ పని అని చెప్పి మీరు వెళ్ళారు. ఇక్కడ క్లీనింగ్ అని చెప్పి తీసుకెళ్ళి ఇక్కడ వంటకు పెట్టారండి. మొత్తం 6 ఫ్యామిలీకి వంట పెట్టారు. 6 కుటుంబాలు. దాదాపు ఎంతమంది? ఒక్కొక్కరు 8 మందికి, ఒక్కొక్కరు 12 మంది, ఒక్కొక్కరు 18 మంది అలా పెట్టారండి. అందరికీ మీరే ఉండాలా? మేమే ఉండాలండి. నేను ఒక్కరిదానేనండి అంతమందికి. లక్షవారం శుక్రవారం వస్తే నిద్ర ఉండేది కదండి. నైటు 3ంటికి 5 అయిపోయేదండి నా రూమ్కి వచ్చేటప్పటికి. ఒక్కరే అంతమందికి ఉండేవారు? ఒక్కరిదానేనండి. మీరే కూరగాయలు కడగడం, మీరే రైస్ వండడం అన్ని కట్ చేసుకుంటాం, మేమే రైస్ వండుతామండి. సామాన్లన్నీ మేమే కడగటం, అంత పని అంతా ఒక్కరిదానే అండి. మీ ఏజెంట్ అలా ఇట్టింది అలా చెయ్యాలన్నారండి అక్కడ. మరి అక్కడ మీరు పని చేశారు, ఒక నెల అయిన తర్వాత జీతం అడుగుతారు కదా, అడిగితే వాళ్ళు ఏమన్నారు? అడిగితే మీ ఏజెంట్ ఆవిడ ఇవ్వద్దు అన్నారు. ఆవిడ వచ్చాక ఇస్తాను జీతం అన్నారండి. లక్ష్మి గారండి ఆవిడ ఎట్టిందండి. మామ నేను పని చేస్తే నెల అయిపోయింది కదా, 2 నెలలు అయిపోయింది,
మరి నాకు డబ్బులు ఇవ్వండి అని అంటే మీ ఏజెంట్ ఇవ్వద్దంది, ఆవిడ వస్తుంది అప్పుడు ఇస్తాను అన్నారండి. అంటే అక్కడ మిమ్మల్ని 1500 రియాలకి ఎంతో అమ్మేశారు అంటున్నారు, అది ఎంత వస్తుంది? అదే అక్కడ డబ్బు అయితే అండి 1500 అండి. ఇంకొకరికి అమ్మిందేమో అండి 1600కి అమ్మేశారు. అక్కడి నుంచి ఇంక వేరే దిక్కండి ఇంకా వేరే ఇల్లు మార్చారండి. మళ్ళీ నేను వంట చేయలేకపోతున్నాను అంటే ఇవ్వండి చేతులు కట్టి కాలిపోయాయండి. నాకు పెద్ద పెద్ద డేక్సలు ఒక్కదానికి సపోర్ట్ నేను దింపలేకపోయానండి. హెల్ప్ రమ్మంటే ఎవరో రారు, నువ్వు ఒక్కదాని వంటకు వచ్చావు అని అన్నారండి. ఇక్కడ ఒక 5-6 వండడమే చాలా గగనం. మరి మీరు అంతమందికి అసలు అక్కడ ఎంత బాధపడ్డారు అనుకోవాలి? చాలా బాధపడ్డానండి. ఇల్లు మారుతాను అనగానండి మార్చలేదండి. వారం చూడమంది, 2 రోజులు చూడమందండి. ఫస్ట్ 2 రోజులు చూశాను, మళ్ళీ వారం అందండి, వారం చూశాను, మళ్ళీ 2 నెలలు చూశానండి. మళ్ళీ 2 నెలలు కూడా దాటి 15 రోజులు అయింది. నాకే హెల్త్ బాగోలేదండి, బాగా నీరసం అయిపోయాను. ఇంకా నాకు జ్వరం వచ్చేది, రూమ్లో పడుకుంటే వాళ్ళు ఫుడ్ కూడా పెట్టలేదు. తర్వాత నేను ఆవిడకి కాంటాక్ట్లోకి వెళ్ళి, లక్ష్మి గారు నా పరిస్థితి ఇలాగ ఉంది, మీరు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఇలా వదిలేశారు అంటే ఆవిడ కూడా స్పందించలేదు. మీ పని మనిషి పడుకుంది రా అంటే అప్పుడు వచ్చిందండి. వచ్చి 3వ రోజు వచ్చండి, మా అమ్మకి ఇలాగెలా చెప్పండి, మళ్ళీ తీసుకుపోయి వేరే ఇంట్లో పెట్టేసిందండి. ఆ ఇంట్లోని 7 నెలలు చేశాను కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదండి. అంటే మీరు ఆ టైంలో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ, వాళ్ళని ఎవరిని సంప్రదించలేదా? మీరు బయటికి రావడానికి లేదా? రావడానికే లేదండి, అస్సలు బయటికి రావడానికే లేదండి అవకాశం. ఆ ఇంట్లోనే ఏ విధంగా తప్పించుకొచ్చారు ఇంట్లో? మళ్ళీ ఆ ఇంట్లో నుంచి వేరే ఇంట్లోకి నన్ను అమ్మేశారండి. మళ్ళీ అమ్మేశారు వేరే ఇంట్లోకి. నాకు కూడా తెలీదు. అంటే నేను అక్కడ చేస్తుంటే బాబా మా అమ్మ వచ్చి తీసుకెళ్తే నేను ఆ ఇంట్లో పని చేస్తున్నాను. చేస్తుంటే ఆ ఇంట్లో కూడా 2 నెలలు 3 నెలలు అయిపోయింది. నేను అడిగితే అండి మా మేడం డబ్బులు ఇవ్వట్లేదు అంటే మీ ఏజెంట్ ఇవ్వద్దు అందే, నేను ఇంట్లో ఉంటాక నేను ఇచ్చాను, నీకు తిండి పెడుతున్నాను, మా దేవుని తెలుసుకో అన్నారండి. డబ్బు ఎందుకు నీకు ఇంకా అన్నారు. నేను ఇలా చేస్తుంటే ఇలాగ అంటున్నారండి మా అమ్మ, ఒకసారి ఏజెంట్లు ఫోన్ చేయండి అని అంటే అక్కడ కూడా వంటకే పెట్టారు. వంటకే మొత్తం పని అంతానండి. డబల్ స్టేర్, ఇల్లు పెద్దది, నేను ఒక్కరిదాన్ని అక్కడ కూడా. అక్కడి నుంచి పారిపోయారు ఇంట్లో? అక్కడి నుంచే పారిపోయానండి. పారిపోయి అక్కడికి వెళ్ళాను. అంటే చాలా మంది ఇప్పుడు మీకులాగే గల్ఫ్ వెళ్తున్నారు, అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అక్కడ అసలు ఎలా ఉంటుంది, ఏంటి, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది? అంటే మీరు వెళ్ళిన ఏజెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు నకిలీ ఏజెంట్లు అనుకోవాలా ఏంటి? అసలు నకిలీ ఏజెంట్లు ఒరిజినల్ ఏజెంట్లు కూడా తెలియట్లేదండి. ఇక్కడ మంచిగానే చెప్పారండి, చాలా మంచిగా చెప్పారు. క్లీనింగ్ చేయటం ఎంత డబ్బు ఇస్తారో, ఇలా ఇస్తారు, నెల జీతం ఇలా సెలవు ఉంటుందని ఇలా చెప్పారు. అవతలకి వెళ్ళాకండి ఇంకోలాగా మారిపోయిందండి సిచ్యువేషన్. ఇక్కడ చెప్పడం అయితే చాలా మంచిగా చెప్తున్నారు. మనకు సపోర్ట్ కూడా ఇంకెవరు అక్కర్లేదు. మా అన్నగారి సపోర్ట్ కూడా నేను తీసుకొని పాస్పోర్ట్ తీసేసుకున్నాడండి. ఇక్కడ ఇది నేను ఇలాగ ఎడతానమ్మా, అలా ఎడతా, నీకు కష్టమే లేదని చెప్పారు. అక్కడికి వెళ్ళాకేమో సిచ్యువేషన్ అంతా మారిపోయిందండి. ఎవరో పట్టించుకోలేదు. మేము ఎన్ని మెసేజ్లు పెట్టానండి, ఎన్ని ఫోన్ చేశాను, నా ఫోన్లు బ్లాక్లు చేస్తారండి. తీసేసుకున్నారండి. ఫోను, డబ్బులు, సామాను మొత్తం తీసేసుకున్నారండి. చూశారు కదా, బాధిత మహిళ ఎవరైతే కుమారి ఉన్నారో తను ఒకటే చెప్తుంది. తను వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఇక్కడ మొదటగా ఇక్కడ చెప్పిన ఏజెంట్ ప్రకారం క్లీనింగ్ పని అని తనని తీసుకువెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా దాదాపు 80 నుంచి 90 మందికి వంట చేయడం పని అక్కడ పెట్టారు. అయితే అదే విధంగా చేశాను, నెల అయిన తర్వాత జీతం అడిగితే మేము కొనుక్కున్నాం అంటూ కూడా వారు చెప్పుకొచ్చారు. అయితే బాధిత మహిళ ఒకటే బాధపడుతుంది, ఎవరు నకిలీ ఏజెంట్లో తెలియట్లేదు, ఎవరు మంచి ఏజెంట్లో తెలియట్లేదు, నేను వెళ్ళి అనేక కష్టాలు పడ్డాను, అనేక ఇబ్బందులు పడ్డానని బాధిత మహిళ కుమారి చెప్తుంది. ఎవరైనా గల్ఫ్ వెళ్ళేవారు ఆచితూచి అడుగు వేయాలంటుంది. ఆర్టీవీ వరుస కథనాలతో తాను స్వదేశానికి స్వగ్రామానికి తిరిగి రావడంతో తన అన్న విజయ్ ఎవరైతే ఉన్నారో తను హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తన చెల్లెలు ఇంటికి రావడంతో ప్రస్తుతం వారు ఆనందంలో మునిగిపోయారు. అయితే బాధిత మహిళ ఒకటే కోరుకుంటుంది, గల్ఫ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఆచితూచి అడుగు వేయాలంటూ కూడా ఆమె ఒకటే చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.